పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడగలమా? ప్రభువుని చేరగలమా? ప్రభువుని కనుగొనగలమా? ఆయన కలుసుకోగలమా? ఆయనతో మాట్లాడగలమా? లేదే. కాబట్టి పరిశుద్ధంగా ఉండాలంటే ఎలా అనేది ఈ పూట మనము నేర్చుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రభుని నమ్మేసుకున్నామండి సరిపోద్ది అంటే చాలదు బిడ్డ. మానక ప్రార్థనలకు వచ్చేస్తున్నామండి సరిపోతుంది అంటే చాలదు. మరి పరిశుద్ధత పొందాలంటే ఏం చేయాలి? ఈరోజు ఒక క్రైస్తవుడు జీవిస్తున్న భక్తి జీవితం సరిపోదు. అది ఈ పూట నేను చెప్పే సువార్త. నమ్ముకున్నాడు సరే, మారు మనసు పొందాడు సరే, రక్షణ పొందాడు సరే, బాప్తిసం పొందాడు సరే, ప్రతి నెల బలలో పాలు పొందుతున్నాడు సరే, వాక్యం చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఏదో అరకొర భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు, 2 మాటలు వాక్యం చేయడం, 2 మాటలు ప్రార్థన చేయడం సరిపోతుంది, కానుకలు ఇస్తున్నాం, చాలదు. ఒక క్రైస్తవుడు, ఒక సంఘము పరిశుద్ధంగా ఉండాలంటే వాక్యము తెలియజేస్తుంది కొన్ని విషయాలు. నెంబర్ 1, అతడు పశ్చాత్తాపము కలిగి కన్నీటి ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే అతడు పరిశుద్ధతను కలిగి ఉండగలడు. దావీదు గురించి మనందరికీ బాగా తెలుసు. అతడెంతటి ప్రార్థనాపరుడో, అతడికి ఎంత వాక్యము ఎరిగినటువంటి వాడో. అయినా ఒకానొక రోజున చూడరాని దృశ్యము చూశాడు, చేయకూడని పని చేశాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు. తన తప్పు తనకు తెలిసొచ్చినప్పుడు, పశ్చాత్తాపం కలిగినప్పుడు 51వ సంకీర్తన ప్రకారము అతడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించయ్యా అని కన్నీరు విడిచి మొర్రపెట్టి ప్రభుని బ్రతిమలాడుకొని ఏడ్చి అతడు ప్రార్థించినప్పుడు అతడు ఏం పొందుకున్నాడు తెలుసా? పరిశుద్ధతను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పగలను, మరలా ఎప్పుడు అతడు పడిపోలా, వెనకడుగు వేయలా, పరిశుద్ధతను కోల్పోలేదు. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని పొందాలన్నా, దాన్ని కాపాడుకోవాలన్నా, దాన్ని నిలబెట్టుకోవాలన్నా, మళ్ళీ కోల్పోకుండా స్థిరంగా ఉండాలన్నా క్రైస్తవుడు పశ్చాత్తాపముతో కూడిన కన్నీటి ప్రార్థన ప్రతిరోజు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందే కొత్తలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావు, రక్షణ పొందే కొత్తలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తావు. మారు మనసు వచ్చాక, రక్షణ పొందాక, బాప్తిసం పొందాక మరలా పశ్చాత్తాపం లేదు, మరలా కన్నీటి ప్రార్థన లేదు. ఇక అయిపోయిందిగా, పొందేశాంగా, మామూలు ప్రార్థన చేసుకుంటే చాలే. ఇలాంటి ధోరణిలో నుండి క్రైస్తవుడు బయటకు రావాలి. ఇలాంటి ఆలోచన విధానంలో నుండి క్రైస్తవుడు బయటకు రావాలి. అనుదినము పశ్చాత్తాపం, అనుదినము కన్నీటి ప్రార్థన అతడు పొందుకున్న పరిశుద్ధతను స్థిరపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నువ్వు పరిశుద్ధత పొందాలన్నా, పరిశుద్ధంగా ఉండాలన్నా, పరిశుద్ధతను కాపాడుకోవాలన్నా, పరిశుద్ధతను నిలబెట్టుకోవాలన్నా, పరిశుద్ధమైన జీవితంలో కొనసాగాలన్నా, అంతము వరకు నువ్వు పరిశుద్ధంగానే దేవుని సన్నిధిలో నిలవాలన్నా ప్రతి దినము పశ్చాత్తాపంతో కూడిన కన్నీటి ప్రార్థన అవసరం. రెండవదిగా చూస్తే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూద్దాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చెయ్యును. దేవునికి స్తోత్రం. మనలను పరిశుద్ధులుగా చెయ్యును, మనలను ప్రత్యేకపరచును. అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే, పరిశుద్ధమైన జీవితాన్ని పొందాలంటే
నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? అన్యోన్య సహవాసము. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. నీ సహవాసం ఎవరితో? నీ స్నేహితుడితో, ఈ లోక సంబంధమైన స్నేహితుడితో, ఈ లోక సంబంధమైనటువంటి బంధువులతో, ఈ లోక సంబంధమైనటువంటి ప్రజలతో, లేదా కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో నీ సహవాసం ముడిపడి ఉంది. నీ సహవాసం ఏర్పడిపోయింది. దానితోనే ప్రతిరోజు గడుపుతూ ఉన్నావు. అది లేకపోతే ఉండలేకపోతున్నావు. వాడిని కలవకపోతే ఉండలేకపోతున్నావు. అది చూడకపోతే ఉండలేకపోతున్నావు. ఇలా చేయకపోతే ఉండలేకపోతున్నావు. నేను అంటాను, ప్రార్థన చేయకపోతే నేను ఉండలేనండి అన్న భక్తి జీవితానికి వచ్చావా? వాక్యం చదవకపోతే ఉండలేనండి అన్న భక్తి జీవితానికి నువ్వు వచ్చావా? దేవునితో సహవాసం కలిగి లేకుండా నేను బ్రతకలేనండి అన్న సమర్పణకు నీ వచ్చావా? ఎప్పుడు పరిశుద్ధతను పొందుతావో తెలుసా? ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటావో తెలుసా? నువ్వు దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. యోసేపుకు దినదినగండం, ప్రతి క్షణం ఒక శోధన, ప్రతి క్షణం ఒక శ్రమ, ప్రతి క్షణం ఒక వేదన, ప్రతి క్షణం ఒక వ్యతిరేకత. ఒక మనిషికి ఒక్కటొస్తేనే తట్టుకోలేడు. 100 వచ్చి మీద పడిపోతుంటే తట్టుకోగలడా? తాళగలడా? నిలవగలడా? ఉండగలడా? కానీ యోసేపు జీవితంలో క్షణక్షణం ఏదో ఒకటి వచ్చి పడతానే ఉంది. ఎవరికి చెప్పుకుంటాడు? బయట వారితో ఏమైనా కష్టం వస్తే ఇంట్లో వారితో చెప్పుకుంటాడు. ఇంట్లోనే కష్టం వస్తే, పోనీ బయట ఎవడన్నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు వాడితో చెప్పుకుందామా అని బయటికి వెళ్తే బయట కూడా కష్టం వస్తే, అంటే సొంతోళ్ళ దగ్గర సమాధానం లేదు, బయట వారి దగ్గర సమాధానం లేదు, స్నేహితుల దగ్గర సమాధానం లేదు, పొరుగురులో సమాధానం లేదు, పొరుగు ఇంటిలో సమాధానం లేదు, ఎక్కడికి వెళ్ళినా బతుక్కి సుఖం లేదు. ఒకటి కాదు, 2 కాదు, 100ల కొద్ది వచ్చి మీద పడిపోతుంటే ఎలాగండి నిలబడేది? అయినా దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒక్క కారణము చేత అతడికి ఎదురైన ప్రతి పరిస్థితుల్లో, అతడికి వచ్చిన ప్రతి వ్యతిరేకతల్లో, అతడికి వచ్చిన ప్రతి శోధనలో, అతడికి వచ్చిన ప్రతి శ్రమలో అతడు పరిశుద్ధంగా నిలవగలిగాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధంగా ఉండాలంటే, పరిశుద్ధతను కాపాడుకోవాలంటే, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే నువ్వు దేవునితో సహవాసము గలవాడవై ఉండాలి. అందుకే వాక్యం అంటుంది, నువ్వు ఆయనతో అన్యోన్య సహవాసము గలవాడవైతే ఆయన రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వదిగా చూస్తే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. గనుక నీవు తడవు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను. దేవునికి స్తోత్రం. 3, నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే, పరిశుద్ధత పొందాలంటే నీ పాపాలు కడుక్కోవాలి, పాపాలు విడిచిపెట్టాలి, పాప జీవితాన్ని వదిలివేయాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధంగా ఉండగలవు. తప్పిపోయిన కుమారుడు సుఖభోగములను వద్దనుకొని, శాంతి సమాధానాలు వద్దనుకొని, ప్రేమ ఆప్యాయతలు వద్దనుకొని, అసలు తండ్రి ఇంటినే వద్దనుకొని ఎక్కడికో దూర ప్రయాణం పోయాడు. నచ్చినట్లు జీవించాడు, నచ్చినట్లు బ్రతికాడు. చూసేవాడెవడు లేడు, వినేవాడెవడు లేడు అనుకున్నాడు. కానీ పైనుండి ప్రభువు చూస్తున్నాడని మరిచాడు. కొన్ని రోజులు గడిచింది, పరిస్థితి తారుమారయింది, తల్లక్రిందులయింది. బుద్ధి వచ్చింది, బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, తెలివి వచ్చింది. వెనక్కి తిరిగి చూసుకుంటే మురికి వంటి జీవితం కనబడింది. అయ్యో, దీనికోసమా నేను నా ఇంటిని విడిచిపెట్టింది? అయ్యో, ఇందుకోసమా నేను నా కుటుంబానికి దూరం అయిపోయింది?
తాను చేసిన ప్రతి తప్పును ఒప్పుకున్నాడు, పాపాలన్నీ కూడా కడుక్కున్నాడు. తన పాపములను విడిచిపెట్టి మరలా తండ్రి దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. పూర్వపు వైభవాన్ని సంపాదించుకున్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకున్నాడు, పరిశుద్ధతను తన జీవితంలో కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంచేత నేను చెప్పే సువార్త, నువ్వు పరిశుద్ధతను పొందాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే నీ పాపాలను యేసు రక్తములో కడుక్కొని వాటిని విడిచిపెట్టి మరలా అటువైపు తిరగక దేవుని సన్నిధికి చేరాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి విడిచిపెట్టిన తర్వాత, ఒకసారి వద్దనుకున్న తర్వాత, ఒకసారి వదిలేసిన తర్వాత నువ్వు మరలా వెనక్కి తిరిగి చూడకూడదంటే, మరలా అందులో అడుగు వేయకూడదంటే, మరలా నీకు అవన్నీ గుర్తు రాకూడదంటే నువ్వు రావాల్సింది తండ్రి ఇంటికి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి రావాలి. అందుకేనండి అలా దేవుని సన్నిధికి రాక, దేవుని సన్నిధిలో ఉండక, ఆయనతో సహవాసం లేక, ప్రతిరోజు కన్నీరు విడవక, పశ్చాత్తాపం పడక, ప్రార్థన చేయకయే మారు మనసు పొందినోలే, రక్షణ పొందినోలే మరలా పడిపోతున్నారు. లోకానుసారంగా బ్రతికేస్తున్నారు, లోకానుసారంగా జీవించేస్తున్నారు. ఏం కాదులే అనే ఒక ఆలోచన ధోరణి. నాలుగవదిగా చూస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుందాం. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధపరచబడాలంటే, పరిశుద్ధత పొందాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు ఉదక స్నానము చేయాలి. ఏం చేయాలి? వాక్యముతో స్నానము చేయాలి. ఈ వాక్యమే నిన్ను పరిశుద్ధపరిచేది, ఈ వాక్యమే నిన్ను పవిత్రపరిచేది, ఈ వాక్యమే నిన్ను ప్రత్యేకపరిచేది. కాబట్టి వాక్యమే ఆధారం. అందుకే ఏం చేయమంటాం ఎప్పుడు కూడా, వాక్యం చదవండి రా బాబు, వాక్యం చదవండి రా బాబు. ఎందుకు చదవాలి? నువ్వు చదివితే నాకు అకౌంట్లో ఏమైనా లక్షలు పడతాయా? నువ్వు చదివితే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా నిండిపోద్దా? నువ్వు వాక్యం చదివితే నువ్వే పరిశుద్ధంగా ఉంటావు. నువ్వేం చెయ్యాలో వాక్యం నేర్పిస్తుంది, నువ్వేం చేయకూడదో వాక్యం నేర్పిస్తుంది, నువ్వు ఎలా బ్రతకాలో వాక్యం నేర్పిస్తుంది, నువ్వు ఎలా ఉండాలో వాక్యం నేర్పిస్తుంది, నువ్వేం చూడాలో వాక్యం నేర్పిస్తుంది. నీ ఆలోచన విధానాన్ని వాక్యం మారుస్తుంది, వాక్యం మారుస్తుంది. అందుకే వాక్యాన్ని చదవాలి. ఆ చదువుతూ, ధ్యానం చేస్తూ, ఆ వాక్యము చేత జీవితాన్ని సరిచేసుకోవడమే వాక్యము చేత ఉదక స్నానము చేయడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు వాక్యం చదవండి, వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోండి, వాక్యానుసారంగా జీవించండి. మూడే విషయాలు. అదే నీ పరిశుద్ధమైన జీవితానికి మూలము. దేవునికి స్తోత్రం. 5వదిగా చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెననెను. దేవునికి స్తోత్రం. దానికి ముందు 3వ వాక్యంలో చూస్తే అక్కడ ఉంటుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన ప్రభు. పరిశుద్ధత పొందాలంటే, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే, నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలంటే అగ్ని నీ పెదవులకు తగలాలి. ఇందాకేమో వాక్యం చేత ఏం చేయాలి? స్నానం చేయాలి. ఇప్పుడు వాక్యం చేత ఏం చేయాలి? కాల్చబడాలి. ప్రత్యక్ష గుడారాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు, అందులో ఉపకరణములను గురించి ధ్యానం చేసుకున్నప్పుడు, సన్నిధి రొట్టెల బల్లను గురించి ధ్యానం చేసుకున్నప్పుడు, ఇదిగో సన్నిధి రొట్టెల బల్ల, దాని మీద 6 దొంతరలు చెప్పిన రొట్టెలు ఉంటాయి. అవి 7 రోజులు కాల్చబడతాయి. కిందది కాల్చబడింది మళ్ళీ పైకి పెట్టబడుతుంది, కింద కాల్చబడింది అలా పైకి పెట్టబడుతుంది. అలా 7 రోజులు కాల్చబడ్డాక 8వ రోజు యాజకుడు ఆ రొట్టెను తినాలి. ఏమిటా రొట్టె? విశ్వాసి జీవితం. సంఘం ఏమవ్వాలి? నూనె చేత బాగా మెత్తగా కలపబడాలి, దంచబడాలి, నేలకేసి కొట్టబడాలి.
ఒక ఆకారం వచ్చేదాకా, ఒక షేప్ వచ్చేదాకా నువ్వు బాగా మెత్తగా చేయబడాలి. అలా చేయబడ్డ నిన్ను తీసుకొచ్చి కొలిమిలో వేయాలి, నిప్పుల మీద వేయాలి. వాక్యం అనే నిప్పుల మీద వేయాలి. ఈ వాక్యం ఏం చేస్తుంది? నిన్ను కాల్చుతా ఉంటది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నువ్వు కాల్చబడగా ఒకానొక దినమున తినుటకు ఆహారం అవుతావు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు నేనేమయ్యానో తెలుసా? తినుటకు ఆహారం అయ్యా. తినేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు నేనేం చెప్తున్నా? వాక్యం చెప్తున్నా. మీరేం చేస్తున్నారు? వాక్యం వింటున్నారు. దీన్ని రెండో రకం. నేనేం పెడుతున్నా? ఆహారం పెడుతున్నా. మీరేం చేస్తున్నారు? వాక్యం అనే ఆహారాన్ని భుజిస్తున్నారు. ఇప్పుడు నేనేమయ్యా? తినుటకు ఆహారం అయ్యా. నా ద్వారా వాక్య ఆహారం వస్తుంది, మీరు ఆహారాన్ని తింటున్నారు. ఇప్పుడు మీరేమవ్వాలి? తినుటకు ఆహారం అవ్వాలి. దేవునికి స్తోత్ర. ఇప్పుడు నీలో నుండి దేవుని వాక్యం అనే ఆహారం బయటకు రావాలి. అనేకులు ఆ వాక్యాహారాన్ని భుజించాలి. ఆమేన్. ఆఖరిగా ఒక్క మాట చెప్పి వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. నశించుపోవు స్వర్ణము అగ్ని పరీక్ష వలన స్వస్థపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమాయను. దేవునికి స్తోత్ర. ఎప్పుడు పరిశుద్ధతను పొందుతావు, ఎప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటావు, ఎప్పుడు పరిశుద్ధంగా నిలుస్తావు అనంటే నువ్వు శ్రమలు వచ్చినప్పుడు నిలిచి ఉంటే. యోబు జీవితంలో శ్రమ వచ్చింది, వెనకడిగేశాడా? తప్పిపోయాడా? మాటలు తడబడ్డాయా? ఇంకెందుకులే వద్దనుకున్నాడా? ఈ బతుకొద్దు చచ్చిపోదాం అనుకున్నాడా? ఏలా శ్రమలో నిలిచి ఉండిపోయాడు. దేవునికి స్తోత్ర. ఒక్కరిద్దరు కాదండి, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది శ్రమలకు నిలిచి ఉన్నారు, పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకున్నారు. అవును, ఈరోజు శ్రమ వచ్చిందని వెడకడికి వేసేస్తున్నావు, శోధన వచ్చిందని భయపడిపోతున్నావు, ఆపద వచ్చిందని హడలిపోతున్నావే. దమ్మున్న క్రైస్తవుడు అయితే, రక్షణ పొందిన క్రైస్తవుడు అయితే, దేవుని విశ్వాసం అయితే, బిడా శ్రమ, బాధ, కష్టం, దుఃఖం, కన్నీరు, వేదన, శోధన నీ ముందున్నప్పుడు ఆ శ్రమలో, ఆ శోధనలో, ఆ కష్టములో నువ్వు నిలబడాలి. దేవునికి స్తోత్రం. నిలిస్తే పరిశుద్ధమైన జీవితం, నిలిస్తే పరిశుద్ధంగా ఉంటావు. అంచేత ఈ పూట నేను చెప్పే సువార్త, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడలేడు, కనుగొనలేడు, చేరలేడు, కలుసుకోలేడు. మరి ఆ పరిశుద్ధత ఎలా? నెంబర్ 1, పశ్చాత్తాపం కలిగిన కన్నీటి ప్రార్థన నిన్ను పరిశుద్ధపరుస్తుంది. దేవునితో సహవాసము కలిగి ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. వాక్యముతో ఉదక స్నానము చేస్తే పరిశుద్ధంగా నిలవగలవు. వాక్యము చేత నువ్వు కాల్చబడితే పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించగలవు. నీ పాపములు ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని విడిచిపెడితే ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా ఉండగలవు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా నిలవగలిగితే నీ పరిశుద్ధతను కాపాడుకోగలవు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ అంశాలన్నీ కూడా మన జీవితంలో కలిగి ఉండాలని, పరిశుద్ధతయే ప్రాధాన్యత, పరిశుద్ధతయే ప్రాముఖ్యము, పరిశుద్ధతయే అవసరమని తెలుసుకొని, పరిశుద్ధతను పొందుకొని, పరిశుద్ధతలో నిలిచి, పరిశుద్ధంగా జీవించి ఒకానొక దినమున ప్రభువుని చేరాలని
ప్రభుని కలుసుకోవాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. మనందరి వినికిడిలో ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.